అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి యొక్క బొడ్రాయి పండుగ 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించి ఈ యొక్క ప్రాంతానికి వచ్చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షులు శ్రీ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి తలసాని శ్రీనివాస్ గారిని ప్రసంగించాల్సిగా కోరుతా ఉన్నాం. ఏ బాబు సైలెంట్ ఉండండి, కొద్దిసేపు అందరు సైలెంట్ గా ఉంటే కార్యక్రమం వినబడుతుంది. 2 నిమిషాలు సైలెంట్ గా ఉంటే పెద్దలు మాట్లాడుతారు కాబట్టి అరే బాబు ప్రశాంత్, ఇప్పుడు మీరు అక్కడ అరుస్తే మేము ఇక్కడ మాట్లాడితే వినిపిస్తుందా? అందరు బాగున్నారా? రోడ్లు అందరూ వచ్చిందా? ఎందుకంటే బొడ్రాయి పండుగ జరుగుతుంది కదా. బాగున్నారు అమ్మాలి బస్తీ వాళ్ళందరూ. మన కేటీఆర్ గారు వచ్చిండు, అంశం వచ్చిండు. సరే మీకు కూడా పూజలు పొద్దుటి నుంచి బోనాలు అయినాయి, పూజలు అయినాయి, భోజనానికి కూడా టైం అవుతుంది కాబట్టి మీ టైం ఎక్కువ తీసుకోకుండా మీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ గౌరవ మాజీ మంత్రి వర్యులు హరీష్ అన్న మాట్లాడవలసిందిగా కోరుతాం. అమాలి బస్తీ అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ కూడా ఈ బొడ్రాయి పండుగ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జనరల్ గా అమ్మవారిని బొడ్రాయి పండుగ చేస్తే అంతా మంచి జరుగుతుంది, శాంతి చేయాలని, ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మన కోరికలన్నీ నెరవేరాలని ఈ బొడ్రాయి పండుగ చేస్తూ ఉంటాం. గ్రామాల్లో ఇంకా బాగా చేస్తుంటారు బొడ్రాయి పండుగ. ఊర్లలో ఊరంతా కులాలకు మతాలకు అతీతంగా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఊరంతా కలిసి బొడ్రాయి పండుగ చేస్తుంటారు. ఇలా ఆ సాంప్రదాయాన్ని మన బన్సీలాల్పేట డివిజన్ లో అమాలి బస్తీలో మీరు కూడా ఇంకా చక్కగా చేయడం చాలా చాలా సంతోషం. బాగా సాధారణమైన ఎక్కువ లంబా చూడ మాట్లాడకుండా మీరందరికీ ఇలా రాష్ట్రంలో ఏమైందో కూడా మనకు తెలుసు. మనకు కూడా ఒక శని పట్టింది. ఏం శని పట్టింది? శని పీడ విరగడ కావాలని, మళ్లీ పాత రోజులు రావాలి, మంచి రోజులు రావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. మటన్ చికెన్ అన్ని రెడీ ఉన్నాయంట. మరి ఇప్పుడు గౌరవనీయులు మన యువ నాయకులు భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవ తారక రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అమాలి బస్తీ అన్నదమ్ములకు ఆడబిడ్డలకు
సమాజంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి యొక్క బొడ్రాయి పండుగ 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించి ఈ యొక్క ప్రాంతానికి ఇచ్చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షులు శ్రీ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, తలసాని గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలను ఉద్దేశించి తలసాని శ్రీనివాస గారిని ప్రసంగించాల్సిగా కోరుతా ఉన్నాం. ఏ బాబు సైలెంట్ ఉండండి, కొద్దిసేపు అందరు సైలెంట్ గా ఉంటే కార్యక్రమం వినబడుతుంది. 2 నిమిషాలు సైలెంట్ గా ఉంటే పెద్దలు మాట్లాడుతారు కాబట్టి అరే బాబు ప్రశాంతం, ఇప్పుడు మీరు అక్కడ అరుస్తే మేము ఇక్కడ మాట్లాడితే వినిపిస్తుందా? అందరు బాగున్నారా? రోడ్లు అందరూ వచ్చిందా? ఎందుకంటే బొడ్రాయి పండుగ జరుగుతుంది కదా. బాగున్నారు అమ్మాలి బస్తీ వాళ్ళందరూ. మన కేటీఆర్ గారు వచ్చిండ్రు, హరీశన్ వచ్చిండు. సరే మీకు కూడా పూజలు పొద్దుటి నుంచి బోనాలు అయినాయి, పూజలు అయినాయి, భోజనానికి కూడా టైం అవుతుంది కాబట్టి మీ టైం ఎక్కువ తీసుకోకుండా మీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ గౌరవ మాజీ మంత్రి వర్యులు హరీష్ అన్నను మాట్లాడవలసిందిగా కోరుతాం. అమాలి బస్తీ అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ కూడా ఈ బొడ్రాయి పండుగ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జనరల్ గా అమ్మవారిని బొడ్రాయి పండుగ చేస్తే అంతా మంచి జరుగుతుంది, శాంతి చేయాలని, ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మన కోరికలన్నీ నెరవేరాలని ఈ బొడ్రాయి పండుగ చేస్తూ ఉంటాం. గ్రామాల్లో ఇంకా బాగా చేస్తుంటారు బొడ్రాయి పండుగ. ఊర్లలో ఊరంతా కులాలకు మతాలకు అతీతంగా అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఊరంతా కలిసి బొడ్రాయి పండుగ చేస్తుంటారు. ఇలా ఆ సాంప్రదాయాన్ని మన బన్సీలాల్పేట డివిజన్ లో అమాలి బస్తీలో మీరు కూడా ఇంకా చక్కగా చేయడం చాలా చాలా సంతోషం. బాగా కాలాతీతమైన ఎక్కువ లంబా చూడ మాట్లాడకుండా మీరందరికీ ఇలా రాష్ట్రంలో ఏమైందో కూడా మనకు తెలుసు. మనకు కూడా ఒక శని పట్టింది. ఏం శని పట్టింది? శని పీడ విరగడ కావాలని, మళ్లీ పాత రోజులు రావాలి, మంచి రోజులు రావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. మటన్ చికెన్ అన్ని రెడీ ఉన్నాయంట. మరి ఇప్పుడు గౌరవనీయులు మన యువ నాయకులు భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవ తారక రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. అమాలి బస్తీ అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, మాకు అగ్గిరిపోయేటట్టు స్వాగతం తెలిపిన మా తమ్ముళ్లకు నమస్కారం. 3వ సంవత్సరం అలాగే బోనాలు ఎత్తి కష్టపడి వాళ్ళు నూకంగా వీళ్ళు నూకంగా తట్టుకొని నిలబడ్డ మా ఆడబిడ్డలకు మూడవసారి మరి పల్లెటూళ్ళలో చూస్తాం బొడ్రాయి పండుగ. కానీ ఇవాళ హమాలి బస్తీలో, సనత్ నగర్ లో, సికింద్రాబాద్ లో ఇంత జోరుదారుగా మా సీనన్ ఏదైతే పండుగ చేస్తుందో సీనన్న మొత్తం బృందానికి, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, మరి ఇవాళ పండుగ రోజు, పండుగ అంటే ఇవాళ మొత్తం కుటుంబం అంతా ఇవాళ బ్రహ్మాండంగా అందరూ మహిళలందరూ మంచిగా సింగారించుకొని చక్కగా కొత్త చీర కట్టుకొని చాలా చక్కగా తయారై, మా పిల్లలు కూడా అందరూ తయారై వచ్చిండ్రు. చాలా సంతోషం. ఒకటే ఒక్క మాట, మీకు తెలుసు మనకు 2 ఏళ్ల మన ప్రభుత్వం పోయి, అయినప్పటికీ ఏ కష్టం వచ్చినా, ఏ తక్లీఫ్ వచ్చినా మీకు అండగా నిలబడ్డది ఎవరు? నిలబడి కూడా గట్లే ఉంటది. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు హైదరాబాద్ లో, ఒక సనత్ నగర్ లో కాదు, హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడి నాయకుడు.
అట్లాంటి నాయకుడి నాయకత్వంలో తప్పకుండా గత 10 సంవత్సరాలు ఎట్లయితే బ్రహ్మాండంగా మనం హైదరాబాద్ నడుస్తున్నామో రేపు నడుచుకుందాం. మంచి రోజులు తొందరగా వస్తాయి, కానీ మంచి రోజులు నాకు తెలిసి